ఏంటన్నా మరి ఎన్నికల దగ్గరికి వచ్చేస్తే ఒక 10 రోజుల కాలమే ఉందని మరి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈసారి? క్యాస్ట్ కాన్సెప్ట్ మాకు 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాకు ఇంతవరకు చట్టసభల్లో అవకాశం కల్పించలేదు ఎవరు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా ఒడ్డెర కులాన్ని తొలిసారిగా చంద్రగిరి సత్నం గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసి చట్టసభల్లో నిలబెట్టాడు. మాకు రాష్ట్రంలో 36 లక్షల పైచిలుకలు మా ఓట్లు ఉన్నాయి. మేమందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టే విధంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇది తథ్యం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి భయం పట్టుకుంది ఎక్కడ ఓడిపోతారో అనేసి, దాని వల్ల ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి ఇది భయం పట్టుకునేదని జనాలందరికీ తెలుసు. ఒక అవతాతలకి ఇచ్చే పెన్షన్ విషయంలోనే వాళ్ళ చుట్టాన్ని పెట్టుకుని నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తిని పెట్టుకుని ముసలోళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఆ బుద్ధి చెప్పడానికి అవతాతలు కూడా మిగతా అక్క చెల్లెమ్మలు కూడా అంతా రెడీగా ఉన్నారు. ఇదే కరెక్ట్ అయిన పద్ధతి, ఇలానే పెన్షన్ ఇవ్వాలి, నేను వస్తే ఇలానే ఇస్తాను అన్నట్లుగా టీడీపీ వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి కదా. ఎట్లా ఏది కరెక్ట్ పద్ధతి? ఇలా బ్యాంకుల దగ్గరికి, ఇలా సచివాలయాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, లేవలేళ్ళు ఉంటారు, ఇప్పుడు వితంతువులు ఉంటారు, బ్యాంకుల దగ్గరికి పోలేరు కదా, చదువుకోలేని ఉన్నారు. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నారు? ఆ బ్యాంకుల దగ్గర ఈ ఎండకి ముసలోళ్ళు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో. ఇది పద్ధతి కాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేసి ప్రతి ఇంటికి పెన్షన్, నవరత్నాల పథకాల ద్వారా జగన్ మంచి చేస్తున్నాడు. ఇదంతా కూడా ప్రజల్లో కూడా ఉంది. మరి ఏ పద్ధతి బాగుందని ప్రజలు భావిస్తున్నారంటారు? ఇదే ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు. అవతాతలు కూడా మళ్ళీ జగన్కే మేము పట్టం కడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. 2024లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు. మా ఒడ్డెర కులం అంతా కూడా కట్టుబడి ఆయనకి వెన్నుదన్నుగా నిలబడేసి మళ్ళీ గెలిపించబోతున్నాం.